అరే ఎక్కడ తెచ్చారా మీరంతా? అక్క వస్తున్నా. ఒరే నువ్వు ఒక్కడవే వచ్చినావు, మిగతా వాళ్ళేర్రా? అక్క ఈరోజు వాళ్ళకి పనుందని రానున్నారక్క. అబ్బబ్బా ఏ మనుషులో ఏమో. ఇంతకీ నా పనుడేడి? అక్క మీ అందరూ పనులమే కదా. మీరు బయటి పనులరా, వాడు నా ఇంటి పనుడు. వాడే పుష్పారెడ్డి. అక్క అన్నట్లు కరెక్ట్ కాదక్క. ఒరే ఎవరినేమనాలో నువ్వే నాకు చెప్పటం వారా? వెళ్ళు, వెళ్ళి నేను చెప్పిన పని ఏమైందో తెలుసుకుంటా. వెళ్ళు. మా అన్నేడి కనబడతలేడు. అన్నా అన్నా, ఓహో గడ్డి కొత్తాండా అన్నా? ఓ అన్నా ఏమైందిరా, ఎందుకు వచ్చినావు? అబ్బాబా ఏంద్రా ఊక పిలిచి చంపుతావు? అన్నా అక్కడ అక్క నీలో కోపం కొత్తున్నదే, నువ్వు తిరిగి పనులు గడ్డి కొత్తున్నావా? కోపమా? అక్కకు మంది ఏదో కోపం పనులు చూసి అలవాడే కదరా. అక్క నీకేదో పని చెప్పిందట్నే, ఆ పని ఏందో లేదా అడుగున్నది. అరే అవునరా, నేను మర్చిపోయినరా. అది ఏం పని చెప్పరా అన్నా, నేనన్నా చేస్తా. అది నువ్వు కాదురా, నేను కూడా చేయలేని పని. అన్నా అక్క నీకు చెప్పిందంటే అది నీతో అవుతున్నట్టు కదనే, మరి కాదంటాను. అరే అది ఆడోళ్ళ పంచాయతీరా, మనకెందుకురా. సరే కానీ పోదా. ఎవరండి ఇంట్లో? ఎవరు లేరు కావచ్చు అన్న, అందుకే ఎవరు సపోర్ట్ చేస్తలేరు. ఇంకోసారి గట్టిగా వెళ్ళురా. నాకు మెల్లగా పిలిచినా వినబడుతుంది. ముందు మీరెవరో చెప్పుర్రి. అన్నా బయటికి వచ్చిందన్నా, మొన్న బయటికి వచ్చిందన్నా. ఒక్క నిమిషం అన్నా, బయటికి వచ్చిందన్నా. అన్నా అరే బయటికి చాలాసేపు పెట్టాలి, మాట్లాడు. నాకు ఆడలతో మాట్లాడంటే భయం తెలుసు కదరా. అది చెప్పు, నేనైనా మాట్లాడతా. ఏంది మీరే మాట్లాడుకుంటారు? అసలు మీరు ఎందుకు వచ్చిర్రో చెప్పుర్రి. మా అక్క కాంచన రెడ్డి పంపించింది. ఎందుకు? నన్ను ఉళ్ళకెళ్ళి వెళ్ళగొడుతుందటనా? అది మీ ఆడలో ముచ్చట, మాకెడ తెలుస్తుంది. ఇంతకీ నువ్వెవరు? నేను ఆ ఇంట్లో పెద్ద పని. నువ్వు చిన్న పనువా? అయినా మీతో నాకు వాదనేది కానీ నేనే వచ్చిన పని చూసుకుంటా. పదండి.
రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు నాకు రెడ్ అంటే ఇష్టం కదరా, కార్ రెడ్ కదా అందుకే. నీకెప్పుడు చెప్తే ఎప్పుడు తీసుకొచ్చినావురా? మీ పంచాయతీలు ఆపి నన్నెందుకు పిలిపించినావో చెప్పు. తప్పు చేస్తే నా ఇంటి వాడిని క్షమించలేదు, అలాంటిది నిన్నెలా క్షమిస్తా అనుకున్నావే? అంత పెద్ద తప్పు నేనేం చేసిన్నో చేసినవే. మొన్న వినాయకుడి లడ్డు వేలంపాటలో నా ఎదురుగా వేలంపాడి నువ్వే కదా? అవును, అది దేవుని ప్రసాదం. నమ్మకం ఉన్న వాళ్ళు ఎంత డబ్బైనా పెట్టి కొనుక్కుంటారు, దాంట్లో తప్పేమున్నది? ఉంది. ఈ ఊరికే మహారాణినైనా నాకు ఎవరు ఎదురు పడద్దనేదే నా కళ. అయితే కలలు గంటూ ఇంట్లో వాడుకోవాలి గాని నాలా పని చేసుకొని బతికేటోళ్ళని బాధ పెట్టద్దు. ఉసాయ్, నాకే ఎదురు సమాధానం చెప్తావా? ఒరే పుష్పారెడ్డి, ఎక్కడ తెచ్చావురా? అక్క పిలిచాను అక్క. ఆడదానికి ఆడదే శత్రువు అంటే నేను నమ్మలేదు, కానీ ఈ రోజు నా కళ్ళ ముందే కనిపిస్తుంది. ఈ కాంచన రెడ్డికి ఎదురు తిరిగిన వారు ఎవరు కూడా కాలగర్భంలో కలవాల్సిందే. దీన్ని తీసుకెళ్ళి కుదిరితే నాకెదురు పడకుండా చేయి, కుదరకపోతే నా కంటికే కనపడకుండా చేయి. చెప్పండి, మా అక్క చెప్పినంత విన్నారు కదా. మీ అక్క బ్రిటిష్ కాలం నాటి మాట చెప్పింది. అప్పుడు కూడా వీర మహిళలు ఎదురు తిరిగిరు. ఇంత టెక్నాలజీ పెరిగినాక కూడా తను అట్లా మాట్లాడడం విడ్డూరంగా ఉంది. ఇంతకీ మీ పేరేం పేరండి? శ్రీలేఖ. ఎందుకండి? ఊరికే తెలుసుకుందామని అడిగిన అంతే. చూడండి, ఇంత టెక్నాలజీ మారినా మనుషుల ప్రవర్తన మారలేదండి. తెల్లారి నుండి పొద్దుగా దాకా ప్రతి మనిషి నాటకం ఆడుకుంటూనే బతుకుతాడు. ఇప్పుడు నన్నేం చేస్తారో చెప్పండి. చూడండి, డబ్బుందన్న అహంకారంతో మా అక్క అట్లా మాట్లాడేది. మీరు ఎక్కడికైనా వెళ్ళి ప్రశాంతంగా బతకండి. సరే, వెళ్తా. కానీ మీరు ఆ ఇంట్లో పనుడా లేకపోతే ఆమెకు సొంత తమ్ముడా? ఈ ఒక్క నిజం చెప్పండి చాలు. చూడండి, ఇది మా కుటుంబ సమస్య. మా అన్న వెళ్ళమన్నాడు కదా, మీరు వెళ్ళండి. వెళ్తా, కానీ నన్ను వదిలేస్తే మీ అన్నని మీ అక్క ఏమన్నదా? అవి మాకు అలవాటులేండి, మీరు వెళ్ళండి. ఒరే, ఏం చేశారా దాన్ని? అక్క, ఇక్కడ నుంచి ఆమెని కంటి కలమూడి చేసు. మీ జీవితంలో మొట్టమొదటిసారిగా మంచి పని చేశారు. వెళ్ళండి, వెళ్ళి తిరిగి పడుకోండి. అక్క, ఆ దొడ్లో దోమలు బాగున్నాయి, ఇంట్లో అరువు వండుకోమంటారా? ఒరే, తీరిక లేకుండా తిరిగే కోడి సుఖానికి మరిగితే మా కోరిక తీరకుండా చేస్తుందిరా. ఎవరెక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. వెళ్ళండి, వెళ్ళి పడుకోండి. రే రవి, ఇవాళ పానంలో సుస్థిగా ఉందిరా, కొంచెం వేడన్నం పంపివనమాట. పూట పూటకు వండి పెట్టడానికి ఇక్కడ కూలోళ్ళు ఎవరు లేరు. ఎప్పట్లాగే 2 రోజులకోసారి పంపిస్తా. తింటే తినండి, లేకపోతే ఉపాసం ఉండండి. ఇక్కడ చెల్లండి.
శ్రీలేఖ గారు ఏంటి రవి ఇంత ప్రొద్దునే వచ్చినావు? నాకు సాయం చేస్తారా? నేను నీకేం సహాయం చేయాలి రవి? ఎవరికి చెప్పుకోవాలి అర్థం కాక మీ దగ్గరికి వచ్చిన. మా అక్కకు భయపడి మా మాట ఇవ్వనంటే లేదు. ఏమైనా సాయం చేస్తామని మీ సదస్సు. ఏంటో చెప్పు, చేస్తా. మా అన్న రాత్రి హాస్పిటల్ అన్నాడు, ఇప్పటికీ లేస్తలేడు. లేస్తలేడంటే ఏమైంది చెప్పు రవి? అన్నకు జ్వరం బాగా వచ్చింది, పెయి బాగా కాలుతాంది. అందుకోసమే దావకాలు తీసుకోవడానికి వచ్చిన. అయ్యో, అంత ఘోరం జరిగిందా? అవును, పుష్పారెడ్డికి బంధువులు ఎవరు లేరా? మా అన్న తరపున ఎవరు లేరు కానీ మా అక్క తరపున మేనమామ ఉన్నాడు. ఆయన మాకేం చెప్తాడు, మేనగోడు కాదని. అట్లెందుకంటావు రవి? సరే నువ్వు, నేనేదో ఒకటి చేస్తాగాని. సరే రవి, నేను వచ్చే వరకు అన్నం జాగ్రత్తగా చూసుకో. సరే. అరే, నువ్వు ఒక్కనే వచ్చినావేంద్రా? వాడేడి? అక్క, అన్నకు బాగా జ్వరం వచ్చింది, ఇంకా లేవలేదు. వాడికి జ్వరం వచ్చిందని పనుకుంటే పొలం ఎవరు వారిస్తారా? దేవుడు వారిస్తారా ఏంది? మనిషి ప్రాణం కంటే పొలం ఎక్కువ కాదమ్మా. మామయ్య, నువ్వెప్పుడు వచ్చినావు? అయినా అది నీతో ఎందుకు వచ్చింది? ఈ అమ్మాయి పుణ్యమాని నేను ఇవాళ ఇక్కడికి వచ్చిన. వసే, నువ్వు మర్యాదకి ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్తా. నువ్వు ఒకసారి అతనికి పెట్టినానని తిను, అది చూసి వెళ్తా. ఏంటమ్మా నువ్వు మాట్లాడుతున్నది? అవును బాబాయ్, రవి నాకు అంతా చెప్పింది. కావాలంటే మీరు కూడా రండి, చూద్దాం. రండి బాబాయ్. చూడండి బాబాయ్, ఇది మనుషులు తినేదా? తనకేం తక్కువ అని తను తలుచుకుంటే మనలాంటి ఎంతో మందికి కడుపు నిండా 10 పూటల 10 రకాలుగా వేసి పెట్టగలడు. అబ్బా, ఇది ఎన్ని రోజుల కింద వండినానమో కదా, ఇట్లా అంటాను. ఎట్లా తింటుడతాను? ఏందమ్మా, నా అల్లుడు ఈ ఊరికే పెద్ద భూస్వామి, 10 మందికి అన్నం పెట్టారు రైతు. అలాంటి రైతును ఈ పశువుల కొట్టంలో వండబెట్టి పాసిపోయిన అన్నం పెడతావా? ఇది నీకు న్యాయమేనా? మామయ్య, నా తమ్ముని ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు. మీరు చెప్తే తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఏంటి, నీ తమ్ముడా? కొంచెం కూడా సిగ్గనిపించలేదు అట్లా చెప్పడానికి? నువ్వే గనక ఆయనకు తోడ ఉట్టకపోయి ఉంటే కుక్క కంటే హీనం అయ్యేది నీ బతుకు. ఏంటి, ఏం ఏయ్, ఆగు. ఆమె మాట్లాడే దాంట్లో తప్పేముంది? నిజమే, నువ్వు అన్నది తప్పు. బాబాయ్, తను తోడ పుట్టింది అనడం తప్పు అంటున్నా. నిజానికి తను నా సొంత చెల్లెలి కూతురు. మా బావ చనిపోతే ఇగో ఈ అల్లుని కోసం బిడ్డ ఉన్నా సరే వీని ఆలన లాలన చూసుకునే వాళ్ళు కావాలని వీళ్ళ నాన్న ఒక బిడ్డకు తల్లి అయినా నా చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడమ్మా. ఇప్పుడు వీళ్ళ నాన్న చనిపోయాక కూటికి లేని నా కోడలు కోట్లకు పరిగెత్తేసరికి ఎవరి వల్ల సుఖపడుతుందో వాళ్ళనే పని మనిషి కంటే హీనంగా చూస్తుంది. అంటే తోడబుట్టకపోయినా తోడబుట్టిన దాంట్లో ఆయన సొమ్మంతా తోడేస్తున్నా తోడబుట్టిన తోడేలా? ఇప్పుడు చెప్పు, నీ బతికేందో?
ఆగండి, మా అక్కను ఏమనకండి. మీ అక్కనా? తను నీ సొమ్మంతా కాజేసే తోడేలు. తీసుకుంటే తీసుకునియండి. అయినా పిల్లలు లేని నాకు ఎందుకండి ఆస్తిపాస్తులు? చూసావమ్మా, నువ్వు ఇంత చేసినా మా అల్లునికి నీ మీద ఎంత కోపం కూడా లేదు. ఇలాంటి వాళ్ళు ఉండబట్టే నీలాంటి వాళ్ళు ఇంకా సుఖపడుతున్నారు. ఈ ఆస్తంతా తనదేనని తెలిసినా మా అక్క మహారాణిలా ఉండాలని నిన్ను సింహాసనం మీద కూర్చోబెట్టాడే, అదేనా మా అల్లుడు చేసిన తప్పు? నన్ను క్షమించండి మామయ్య. ఆస్తుంటే మహారాణిలాగా బతకచ్చు అనుకున్నాను కానీ ఆత్మీయులను దూరం చేసుకొని అనాథనవుతానని నాకు ఇప్పుడే తెలిసింది మామయ్య. నన్ను క్షమించండి మామయ్య. అమ్మా చూడమ్మా, నిన్ను క్షమించాల్సింది నేను కాదమ్మా, ఈ బోలాశంకర్. అక్క, ఎన్ని కోట్లున్నా కలిసి లేని బంధాలు చిల్లులు పడ్డ గిన్నె లాంటిది. అది ఎందుకు పనిచేయదు. నిజమేనమ్మా, నాకంటే చిన్నదానివైనా బాగా ఆలోచించావు. నీలాంటి వాళ్ళు నాకు తోడుంటే ఇంత పాపం జరగకపోను. బాధపడకక్క, ఇప్పటికైనా నీ తమ్ముణ్ణి రాజు లెక్క చూసుకో. అది నీతోనే కావాలమ్మా. ఏంటి బాబాయ్ మీరు అనేది? అవునమ్మా, నా అల్లునికి నీలాంటి భార్య దొరికితే నిజంగానే మహారాజు లెక్కుంటాడమ్మా నా అల్లుడు. ఏంటి వదిలే, నీకు ఇంకా అర్థం కాలేదా? మా అన్నకు భారీగా ఉండడు నీకు ఇష్టమేనా అన్నట్టు. ఇంతకీ మీ అన్నకి ఇష్టమో లేదో అడగవా? మా అన్న చిరునవ్వు నవ్వుతూ సిగ్గుపడుతున్నట్టే మా అన్నకి ఇష్టం ఉన్నట్టే. అయితే నన్ను భరించాలంటే మీ తోడవుట్టిన తోడేలకు నేనంటే ఇష్టం ఉండాలి కదా. ఏ మరదల పిల్ల, మా తమ్మునితో పాటు నేను కూడా చేసుకుంటా. నిన్ను ఏమనుకుంటున్నావో ఏమో. చేసుకో అక్క, ఎవరైతే ఉన్నది. నువ్వు ఒరగాల్సింది నా మీద కాదు. మావయ్య ముందు ఆ స్మైల్ ఆపు, మనకి ఉన్న అవసరం అంటవా? ఏందిరా నువ్వు? మంచిగా ఉంటా, చెప్పరా మర్చిపోకు.